హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద సిరీస్ ఆఫ్ స్కీమ్స్ ఫర్ ప్రిలిమ్స్. మనం మినిస్ట్రీ వైజ్గా ఇంపార్టెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ని అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో వన్ బై వన్ డీటెయిల్గా వెళ్తున్నాము. సో వీఆర్ డన్ విత్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ప్రజెంట్ వీఆర్ డీలింగ్ విత్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. బట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద సెషన్, దెర్ ఈజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మన ఇన్స్టిట్యూట్లో మనం ప్రొవైడ్ చేసే ప్రీమియం కోర్స్ ఏదైతే ఉందో, నథింగ్ బట్ జీరో టు జెనిత్, దీని మీద ప్రజెంట్ ఆఫర్ అయితే నడుస్తుంది. సో యాక్చువల్ ప్రైస్ ఆఫ్ ద కోర్స్ వచ్చేసరికి 50,000, బట్ ఈ కోర్స్ని కేవలం 40,000కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకేసారి అప్ ఫ్రంట్గా 40,000 పే చేసినా పర్లేదు. ఒకవేళ మీరు పే చేయలేకపోతే దెర్ ఈజ్ అన్ అనదర్ ఆప్షన్, ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. సో ఎవ్రీ మంత్ 5,000 ఈఎంఐ పే చేస్తే చాలు. ఇలా 8 months పే చేస్తే ఈ బ్యూటిఫుల్ కోర్స్ మీ చేతిలో ఉంటుందన్నమాట. ఒకసారి కోర్స్ యొక్క హైలైట్స్ మనం చూద్దాం. సో సిలబస్ అనేది చాలా కాంప్రహెన్సివ్గా మనం డీల్ చేస్తాం ఫర్ బోత్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్. ఫ్రమ్ బేసిక్స్ నుంచి మీకు క్లాసెస్ అయితే క్రిస్టల్ క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పే బాధ్యత ఫ్యాకల్టీది. సో క్లాసెస్ వచ్చేసరికి లైవ్ ప్లస్ రికార్డెడ్ వర్షన్స్తో ఉంటుంది. కావాలనుకుంటే లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు, మీకు ఎప్పుడైనా సరే కుదరకపోతే రికార్డెడ్ క్లాసెస్ని కూడా చూడొచ్చు. అండ్ పీడిఎఫ్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు ఫర్ ఎవ్రీ సింగిల్ టాపిక్. సో సింగిల్ సొల్యూషన్ పాయింట్ ఆఫ్ నోట్స్ అనేది మీకు ఉంటుందన్నమాట. చాలా కాంప్రహెన్సివ్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో యాక్చువల్గా మీరు కానీ బయట యూపీఎస్సీ కోర్స్ తీసుకుంటే దానిలో టెస్ట్ సిరీస్ అయితే ఉండదు. సో టెస్ట్ సిరీస్ మీరు సెపరేట్గా 10,000, 15,000 కట్టి తీసుకోవాలి. బట్ ఎవరైతే మన దగ్గర యూపీఎస్సీ 0 to Gen కోర్స్ తీసుకుంటారో వాళ్ళకి ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ రెండింటికి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో అది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువగా ఫోకస్ అనేది ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మీకు లైవ్ క్లాసెస్ తీసుకుంటారో అక్కడే స్టాటిక్తో పాటు డైనమిక్ కంటెంట్ని కూడా లింక్ చేసి చెప్తూ ఉంటాం. అండ్ లైఫ్ టైమ్ యాక్సెస్ ఇది. సో ఒకసారి పర్చేస్ చేస్తే మీకు లైఫ్ టైమ్ యాక్సెస్ అనేది ఉంటుంది కోర్స్. అండ్ స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్తో ఈ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఫ్యాకల్టీ అనే వాళ్ళు మీకు ఎప్పుడు 24/7 అవైలబుల్గా ఉంటారు. మీకు ఎప్పుడైనా సరే ఏ డౌట్ వచ్చినా సరే ఫ్యాకల్టీకి కాల్ చేసి సో యూ కెన్ అడ్రస్ యువర్ డౌట్స్. ఓకేనా? సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, 6305955532. ప్లీజ్ యూజ్ దిస్ వాల్యుబుల్ ఆపర్చునిటీ. నౌ మూవ్ ఆన్ టు ద సెషన్. సో ఈరోజు మన సెషన్లో మనం డిస్కస్ చేయబోయే ఒక ఇంపార్టెంట్ స్కీమ్ ఏంటంటే ప్రధానమంత్రి అన్నదాత ఆయ సంరక్షణ్ అభియాన్. సో దీన్నే మనం ఏమని చెప్పి పిలుస్తామంటే ఇన్ షార్ట్ కట్ పిఎం ఆశా. ఓకేనా? సో పిఎం ఆశా అని చెప్పి ఈ స్కీమ్ అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఇందులో ఉంటాయి. సో జాగ్రత్తగా వినండి. ఖచ్చితంగా దీన్ని మీరు మెయిన్స్లో కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ పాయింట్స్ని. ఈ పర్టికులర్ పిఎం ఆశా అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2018. సో ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ప్రొవైడ్ ఫెయిర్ ప్రైస్. ఫెయిర్ ప్రైస్ టు హూమ్? టు ఫార్మర్స్. ఆన్ వాట్? ఆన్ దేర్ ప్రొడ్యూస్. ఓకేనా? సో ఫార్మర్స్ ప్రొడ్యూస్ చేసే ఆ పంట ఏదైతే ఉందో, నథింగ్ బట్ క్రాప్ ఏదైతే ఉందో దానికి ఫెయిర్ ప్రైస్, మంచి ధర దొరికేలాగా చేసే స్కీమే ఇదనమాట పిఎం ఆశా. సో దీంట్లో యాక్చువల్గా 3 కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఆ 3 కాంపోనెంట్స్ ఏంటో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కాంపోనెంట్ ఏంటంటే ప్రైస్ సపోర్ట్ స్కీమ్. సో అంటే ఏంటో మనం మాట్లాడదాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్, పీడిపిఎస్ అని చెప్పి పిలుస్తాం. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి పైలట్ ఆఫ్ ప్రైవేట్ ప్రొక్యూర్మెంట్ అండ్ స్టాకిస్ట్ స్కీమ్ అనమాట, PPPS. ఓకే? సో ఈ 3 కాంపోనెంట్స్ చాలా బాగుంటాయి. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంటుంది, అది కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో లెట్స్ డిస్కస్ అవర్ ఫస్ట్ కాంపోనెంట్. సో ఫస్ట్ కాంపోనెంట్ ఏంటమ్మా? ప్రైస్ సపోర్ట్ స్కీమ్. దీన్నే మనం ఏమని చెప్పి పిలుస్తామంటే వి కాల్ ఇట్ యాజ్ PSS, ప్రైస్ సపోర్ట్ స్కీమ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే దెర్ ఆర్ సమ్ ఏజెన్సీస్. సో ఆ ఏజెన్సీస్ని మనం ఏం చెప్పి పిలుస్తామంటే సెంట్రల్ నోడల్ ఏజెన్సీస్. ఓకే, వీళ్ళు ఏం చేస్తారు సార్? వీళ్ళు ఏం చేస్తారంటే దే ఆర్ గోయింగ్ టు ప్రొక్యూర్ వాట్? దే ఆర్ గోయింగ్ టు ప్రొక్యూర్ పల్సెస్, ఆయిల్ సీడ్స్ అండ్ కోప్రా. ఓకేనా? సో ఫార్మర్స్ దగ్గర నుంచి పల్సెస్ని, ఆయిల్ సీడ్స్ని, కోప్రాని ప్రొక్యూర్ చేస్తూ ఉంటారు. ఎవరు ప్రొక్యూర్ చేస్తారు? సెంట్రల్ నోడల్ ఏజెన్సీస్.
సార్ కోప్రా అంటే ఏంటి? పల్సెస్ అంటే తెలుసు, ఆయిల్ సీడ్స్ అంటే తెలుసు, కోప్రా అంటే ఏంటో తెలియట్లేదు. కోప్రా ఇస్ నథింగ్ బట్ డ్రై కోకోనట్, నథింగ్ బట్ ఎండు కొబ్బరి అని చెప్పి పిలుస్తాం కదా. సో ఆ ఎండు కొబ్బరిని కూడా ఫార్మర్స్ అమ్మొచ్చు అనమాట. సో వాటిని ఈ సెంట్రల్ నోడల్ ఏజెన్సీస్ పర్చేజ్ చేస్తూ ఉంటాయి. సో సెంట్రల్ నోడల్ ఏజెన్సీస్కి ఎగ్జాంపుల్స్ అంటే ఇట్ కెన్ బి ఎయిదర్ ఎఫ్సిఐ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మనందరికీ తెలిసిన విషయమే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నాఫెడ్. ఓకేనా? సో నాఫెడ్ స్టాండ్స్ ఫర్, ఫుల్ ఫామ్ రాస్తాను, ఇది కూడా నోట్ డౌన్ చేసుకోండి. నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ నాఫెడ్ మీన్స్, నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. అండ్ ఆఫ్ కోర్స్ వీ ఆల్ నో దట్ ఎఫ్సిఐ స్టాండ్స్ ఫర్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఎఫ్సిఐని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశామంటే ఇన్ ద ఇయర్ 1964, అండ్ నాఫెడ్ని మనం ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశామంటే ఇన్ ద ఇయర్ 1958. ఓకేనా? రైట్. సో వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే దే ఆర్ గోయింగ్ టు ప్రొక్యూర్ దీస్ పల్సెస్, ఆయిల్ సీడ్స్ అండ్ కోప్రా ఫ్రమ్ ఫార్మర్స్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ఒక ప్రైజ్ని ఫిక్స్ చేస్తుంది, నథింగ్ బట్ ఎంఎస్పి. సో ఆ ఎంఎస్పికి తగ్గట్టుగానే ఫార్మర్స్ దగ్గర నుంచి ఈ పర్టికులర్ ఏజెన్సీస్ పర్చేజ్ చేస్తూ ఉంటాయి. సార్ ఒకవేళ ఈ పర్టికులర్ సెంట్రల్ నోడల్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, నథింగ్ బట్ ఎఫ్సిఐ కానీ లేకపోతే నాఫెడ్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవేం చేస్తున్నాయి, దే ఆర్ ప్రొక్యూరింగ్, బాగానే ఉంది. ఒకవేళ వీటికి లాసెస్ వస్తే పరిస్థితి ఏంటి? వాట్ ఇఫ్ దే మేక్ లాసెస్? అంతే. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఎంఎస్పీని చెప్పింది, ఆ ఎంఎస్పీ కంటే తక్కువకి కొనకూడదు. సో ఖచ్చితంగా ఆ ప్రైస్కే కొనాలి. సో ఆ ప్రైస్కి కొనాలి, అండ్ ఆ కొనేటప్పుడు కొన్ని ఛార్జెస్ కూడా ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి అండ్ నాఫెడ్కి పడుతూ ఉంటాయి అవునా. సో కాస్ట్ అనేది కొంచెం పడుతూ ఉంటుంది. సో ఎడిషనల్ ఖర్చులు కూడా ఉంటాయి. సో వీటన్నిటి ద్వారా మనకేం జరుగుతుందంటే ఈ ఎఫ్సిఐ కానీ నాఫెడ్ కానీ కొన్ని లాసెస్లోకి వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో నష్టాల్లోకి వెళ్తూ ఉంటాయి. సో ఇలా నష్టాల్లోకి వెళ్ళినప్పుడు వీటిని బరాయించేది ఎవరు? సో దీన్ని బేర్ చేసేది ఎవరంటే సెంట్రల్ గవర్నమెంటే బేర్ చేస్తుంది. సో దీనికోసమే ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 16,000 crores పక్కన పెట్టడం జరిగింది. మనందరికీ తెలుసు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు లాసెస్లోనే ఉంటుంది, ఎందుకంటే అది ఫార్మర్స్ దగ్గర నుంచి ఎక్కువ ప్రైస్ పెట్టి కొని పీడిఎస్ ద్వారా అందరికీ తక్కువ ప్రైస్కి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు ఇప్పుడు మనకి రైస్ నథింగ్ బట్ ఆ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ ప్రైస్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు? 2 rupees per kg, 3 rupees per kg, 5 rupees, అంతే కదా. సో అంత తక్కువకి ఫార్మర్స్ దగ్గర కొంటారంటే అబ్జల్యూట్లీ నో. సో ఫార్మర్స్ దగ్గర నుంచి ఎంఎస్పీకి కొంటారు, అండ్ కామన్ పీపుల్కి పీడిఎస్ సిస్టమ్ ద్వారా తక్కువ ప్రైస్కి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఖచ్చితంగా లాసెస్ వస్తుంది కదా. సో ఈ లాసెస్ని భరాయించేది ఎవరంటే సెంట్రల్ గవర్నమెంటే భరాయిస్తుంది అనమాట. ఓకేనా? సో ఇది ఫస్ట్ కాంపోనెంట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రైస్ సపోర్ట్ స్కీమ్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫార్మర్స్కి ఒక ప్రైజ్ సపోర్ట్ అనేది ఉంటుందన్నమాట. సో పల్సెస్ కానీ ఆయిల్ సీడ్స్ కానీ కాప్రా కానీ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా వీటిని ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ ప్రైస్కి ఈ ఏజెన్సీస్ పర్చేజ్ చేస్తూ ఉంటాయి. సో దీని ద్వారా ఏం జరుగుతుందంటే ఫార్మర్స్కి ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఆటోమేటిక్గా ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ అనేది పెరుగుతుందన్నమాట. నౌ మూవ్ ఆన్ టు ద సెకండ్ కాంపోనెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటంటే పీడిపిఎస్, విచ్ స్టాండ్స్ ఫర్ ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్, విచ్ స్టాండ్స్ ఫర్ పీడిపిఎస్. ఓకేనా? రైట్. సో పీడిపిఎస్ అంటే ఏంటి? ఏమి లేదమ్మా, చాలా అంటే చాలా సింపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఫార్మర్ అనుకోండి. సో ఇతను పండించిన పంట హార్వెస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఒక మండీలో సెల్ చేయటం జరిగింది. ఓకేనా? మండీలో సెల్ చేయటం అనేది జరిగింది. నోటిఫైడ్ మండీలో ఒక టైం పీరియడ్ లోపే అతను సెల్ చేసేసాడు. ఓకే. సో ఇతను అమ్మిన ఈ హార్వెస్ట్ ఏదైతే ఉందో దీని యొక్క ఎంఎస్పి ప్రైస్ ఎంత ఉందంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 100 rupees అనుకోండి. గవర్నమెంట్ చెప్పిన ఎంఎస్పి వచ్చేసరికి 100 rupees. బట్ అన్ఫార్చునేట్లీ బయ్యర్ ఎవరైతే ఉన్నారో అతను ఈ రైతు దగ్గర తక్కువకి కొన్నాడు, అంటే బిలో ఎంఎస్పికి కొన్నాడు అనుకోండి. బిలో ఎంఎస్పికి పర్చేసింగ్ అనేది జరిగింది. అంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70 rupeesకి కొన్నారనుకోండి. సో ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది? 30 rupees ఉంది.
సో ఈ 30 రూపీస్ ఫార్మర్కి లాసే కదా. గవర్నమెంట్ ఏమో ఎంఎస్పి 100 రూపీస్ చెప్తుంది, బట్ మండీలో మాత్రం కొనేవాళ్ళు కేవలం 70 రూపీస్కే కొన్నారు. మరి ఈ 30 రూపీస్ లాస్ ఎలా? సో ఈ 30 రూపీస్ లాస్ ఎలా అంటే, ఆ రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 30 రూపీస్ని డైరెక్ట్గా ఈ ఫార్మర్కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లోకి వేసేస్తారనమాట. చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఖచ్చితంగా నీ యొక్క ఎంఎస్పి ఏదైతే ఉందో అంత నీకు వచ్చేలాగా ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు. అర్థమైందా? ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఈ పర్టికులర్ స్కీమ్లో ప్రొక్యూర్మెంట్ ఏమీ లేదు, ఎటువంటి ఫిజికల్ ప్రొక్యూర్మెంట్ అసలు లేదు. ఆల్రెడీ అమ్మేసిన ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఉందో, ఓకేనా, ఆల్రెడీ సెల్ చేసేసిన హార్వెస్ట్ ఏదైతే ఉందో దాని మీద ఒకవేళ ఎంఎస్పి కంటే తక్కువ ఎవరికైనా కొంటే ఆ మిగిలిన గ్యాప్ ఏదైతే ఉందో అది రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్ ఆ ఫార్మర్ యొక్క డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లోకి వేసేయటం అనేది జరుగుతుంది. ఎంత బాగుందో చూసారా. సో ఫార్మర్ ఉంటాడు, అతను కొన్ని ఏదైనా సరే వీట్ కానీ ప్యాడీ కానీ, ఓకేనా, లేకపోతే మన యొక్క ఆయిల్ సీడ్స్ కానీ పల్సెస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక ఎంఎస్పీని డిసైడ్ చేస్తూ ఉంటుంది. సో ఫార్మర్ వచ్చాడు, ఒక రికగ్నైజ్డ్ మండీలో అతను ఆ హార్వెస్ట్ని అమ్మాడు. బట్ కొనేవాడు ఏం చేశాడంటే తక్కువకి కొన్నాడు అనుకోండి, డిమాండ్ సరిగ్గా లేదు ఏదో ఒకటి చెప్పి, సో తక్కువకి కొన్నాడు. సో యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి 100 రూపీస్, బట్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ 70 రూపీస్. సో ఇక్కడ గ్యాప్ ఎంత? ఎంఎస్పీ కంటే ఎంత తక్కువ ఉంది? 30 రూపీస్ తక్కువ ఉంది. సో ఈ 30 రూపీస్ని ఎవరు భరాయిస్తారంటే రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేస్తాయంటే ఆ డైరెక్ట్ ఫార్మర్ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి వేసేస్తూ ఉంటాయి అనమాట. సో ఈ పర్టికులర్ స్కీమ్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఎటువంటి ప్రొక్యూర్మెంట్ లేదు, ఓకేనా, ఇక్కడ ప్రొక్యూర్మెంట్ కొనటం లేదు, జస్ట్ ఆ గ్యాప్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఫార్మర్ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి వేయటం అనమాట, ఓకేనా. సో అందుకనే పేరులోనే ఉంది ప్రైస్ డెఫిషియన్సీ. సో ఎంఎస్పి ఏదైతే ఉందో దానికంటే ఎంతైతే డెఫిషియెంట్గా తగ్గిందో సెల్లింగ్ ప్రైస్ అనేది దాన్ని పేమెంట్ చేసే స్కీమే ఈ పీడీపీఎస్ అనమాట. చూసారా, నేమ్స్లోని మనం అర్థం చేసుకోవచ్చు. సో ప్రైస్ ఉంది ఎంఎస్పి, సో ఎంఎస్పి కంటే తక్కువకి కొన్నారు, సో అక్కడ మనకి ఏమొచ్చింది? డెఫిసిట్ వచ్చింది. సో ఆ డెఫిసిట్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మనం పేమెంట్ చేసేస్తున్నాం. సో ఇది ఒక స్కీమ్ కాబట్టి సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ పీడీపీఎస్. దట్స్ ఇట్. సో నౌ మూవ్ ఆన్ టు ద థర్డ్ కాంపోనెంట్. నౌ డిస్కస్ ద లాస్ట్ కాంపోనెంట్ ఆఫ్ ద స్కీమ్. సో లాస్ట్ కాంపోనెంట్ ఏంటంటే పైలట్ ఆఫ్ ద ప్రైవేట్. పైలట్ ఆఫ్ ద ప్రైవేట్, procurement and stock list scheme ఓకేనా. సో దీన్ని షార్ట్కట్లో మనం ఏం చెప్పి పిలుస్తామంటే వి కాల్ ఇట్ యాజ్ PPPS, పైలట్ ఆఫ్ ద ప్రైవేట్ ప్రొక్యూర్మెంట్ అండ్ స్టాక్ లిస్ట్ స్కీమ్. సో ఇందులో యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే ఇప్పటివరకు మనం ఏం చేసాము, గవర్నమెంట్కి సంబంధించిన ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళే ప్రొక్యూర్ చేసేవాళ్ళు అనమాట. ఫార్మర్ తీసుకొచ్చిన హార్వెస్ట్ని బై చేసేది ఎవరెవరు అంటే ఇప్పటివరకు మనం చూసింది గవర్నమెంట్కి సంబంధించిన ఏజెన్సీస్, మండీస్లో కొంతమంది బయ్యర్స్. బట్ ఈ పర్టికులర్ స్కీమ్లో మనం ఏం చేస్తామంటే ఈ పర్టికులర్ కాంపోనెంట్లో వీఆర్ ఇన్వాల్వింగ్ ప్రైవేట్ ప్లేయర్స్ని మనం ప్రమోట్ చేస్తూ ఉంటాం. ఫర్ సపోజ్ మనందరికీ తెలుసు మినిట్ మేడ్, మాజా, పల్పీ ఆరెంజ్, ఓకేనా, ఇంకా మనకి కొంచెం రియల్ అని చెప్పి ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయి. సో ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే దే ఆర్ గోయింగ్ టు బై సమ్ ఫ్రూట్స్, అవునా. ఇప్పుడు మనం ఆరెంజెస్ని పర్చేజ్ చేస్తూ ఉంటారు మినిట్ మేడ్ వాళ్ళు, అండ్ మ్యాంగోస్ని పర్చేజ్ చేసే వాళ్ళు మాజా, ఫ్రూటీ ఎక్సెట్రా. సో వీళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు, సో ఇక్కడ మండీస్కి వచ్చి హోల్సేల్లో ఎప్పుడైతే ఫార్మర్స్ హార్వెస్ట్ తీసుకొస్తారో వాటిని పర్చేజ్ చేస్తూ ఉంటారు. సో ఇలాగే ప్రైవేట్ ప్లేయర్స్ వాళ్ళు కూడా ఇంకా డిఫరెంట్ కమోడిటీస్ని, ఆయిల్ సీడ్స్ని కానీ, ఓకేనా, సో ఆయిల్ సీడ్స్ని పర్చేజ్ చేసి సో దే ఆర్ గోయింగ్ టు ఎక్స్ట్రాక్ట్ ఆయిల్. ఇలా డిఫరెంట్ కమోడిటీస్ని ప్రైవేట్ వాళ్ళు కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు కూడా రా మెటీరియల్ కావాలి కాబట్టి ఆ రా మెటీరియల్ని యూజ్ చేసి దే ఆర్ గోయింగ్ టు మేక్ సమ్ ఫైనల్ ప్రోడక్ట్. ఆ ఫైనల్ ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేసుకొని ఎక్కువ ప్రైస్కి అమ్ముకుంటూ ఉంటారు. ఇదంతా మనకి తెలిసిందే. దే డూ వెల్, అడ్వర్టైజ్మెంట్ బాగా చేసి బాగా అమ్ముకుంటారు. సో డిఫరెంట్ యాక్టర్స్ని తీసుకొచ్చి హ్యాపీ ఫీజ్కి మన టాలీవుడ్లో నుంచే చాలామంది సెలబ్రిటీస్ని తీసుకొచ్చారు, అవునా. సో థమ్స్అప్కి కూడా చాలామంది సెలబ్రిటీస్ చేశారు. సో ఇలా మనందరికీ తెలుసు. అండ్ ఆయిల్, వెజిటేబుల్ ఆయిల్కి కానీ, ఎడిబుల్ ఆయిల్స్కి కానీ, ఫుడ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్కి కానీ, ఇప్పుడు సో మసాలాస్.
సో కారం పొడి కానీ, చిల్లీ పౌడర్, నథింగ్ బట్ సో చిల్లీ పౌడర్, మసాలాస్, సో ఇటువంటి వాటికి కూడా సెలబ్రిటీస్ని తీసుకొచ్చి ఆ ఫుడ్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేపిస్తూ ఉంటారు, వావ్ టేస్ట్ బాగుందని చెప్పి. సో ఎస్, సో ప్రైవేట్ వాళ్ళు ఏంటంటే దే ఆర్ వెరీ వెరీ గుడ్ ఎట్ మార్కెటింగ్. సో దే నో హౌ బిజినెస్ విల్ టేక్ ప్లేస్. సో ఎలా ప్రాఫిట్స్ని రాబట్టాలి, ఇవన్నీ వాళ్ళకి బాగా తెలుసు అనమాట. సో అటువంటి వాళ్ళని పెట్టుకుంటారు. సో అదంతా వేరే విషయం. సో ఎప్పుడైతే ప్రొక్యూర్మెంట్లోకి, ఈ ప్రాసెస్లోకి మనం ప్రైవేట్ వాళ్ళని తీసుకొస్తామో, సో ఆటోమేటిక్గా వాళ్ళు ఏంటంటే కొంచెం ఎక్కువ ప్రైస్ పెట్టైనా సరే ఫార్మర్ దగ్గర నుంచి మంచి క్వాలిటీ ప్రోడక్ట్ని కొనడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అందుకని చెప్పి ఈ పర్టికులర్ కాంపోనెంట్ని కూడా మనం ఇన్వాల్వ్ చేసాం. సో ప్రైవేట్ ప్లేయర్స్ని కూడా ఈ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్లో తీసుకురావడం ద్వారా సో ఫార్మర్కి ఎంఎస్పి అందేలాగా చేసి, సో అల్టిమేట్గా ఫార్మర్ యొక్క ఇన్కమ్ పెరిగేలాగా చేయటమే ఈ పర్టికులర్ స్కీమ్ యొక్క గోల్ అనమాట. ఓకేనా. సో చాలా అంటే చాలా ఆబ్జెక్టివ్స్, చాలా అంటే చాలా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఫెయిర్ ప్రైస్. ఓకేనా. సో ఫార్మర్ ప్రొడ్యూస్ చేసిన హార్వెస్ట్ ఏదైతే ఉందో దానికి మంచి గిట్టుబాటు ధర అయితే వస్తుంది. నథింగ్ బట్ ఎంఎస్పి ఏదైతే ఉందో దీన్ని మనం పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాము. ఒకవేళ ఎప్పుడైనా సరే ఎంఎస్పి కంటే ఎవరైనా సరే తక్కువకి కొంటే ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ వాళ్ళు డైరెక్ట్గా ఫార్మర్ యొక్క బ్యాంక్ అకౌంట్కి వేసేస్తారు. సో అది కూడా మనం చూసాం సెకండ్ కాంపోనెంట్లో, నథింగ్ బట్ పీడీపీఎస్. అండ్ ఓవరాల్గా ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్ ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద ఇన్కమ్ ఆఫ్ ఫార్మర్. సో ఫార్మర్ యొక్క ఇన్కమ్ లెవెల్స్ అనేది ఇప్పుడు పెరుగుతాయి. సో ఎప్పుడైతే ఫార్మర్ యొక్క ఇన్కమ్ పెరుగుతుందో అతని యొక్క లివింగ్ స్టాండర్డ్స్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ అతని యొక్క ఇన్వెస్ట్మెంట్ ఆన్ అగ్రికల్చర్ అనేది పెరుగుతుంది. సో ఎప్పుడైతే అగ్రికల్చర్ మీద ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుందో హీ కెన్ అడాప్ట్ మోర్ నెంబర్ ఆఫ్ టెక్నాలజీస్ లైక్ మైక్రో ఇరిగేషన్. దీంట్లోనే మనకి డ్రిప్ ఇరిగేషన్ కానీ లేకపోతే స్ప్రింక్లర్ సిస్టమ్ కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అండ్ కావాలనుకుంటే ఇట్ కెన్ ఆల్సో గో ఫర్ మెకనైజేషన్. సో ట్రాక్టర్స్ని కొనడం, ఇంకా డిఫరెంట్ మెషిన్స్ని, టూల్స్ని పర్చేజ్ చేస్తూ ఉండటం, క్వాలిటీ సీడ్స్ని, హై క్వాలిటీ ఫర్టిలైజర్స్ని, హై క్వాలిటీ పెస్టిసైడ్స్ని. ఓకేనా. సో ఇటువంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే అగ్రికల్చర్ మీద ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుందో ఆటోమేటిక్గా అగ్రికల్చర్ సెక్టర్ అనేది డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే అగ్రికల్చర్ సెక్టర్ డెవలప్ అవుతుందో జీడిపి, అగ్రికల్చర్ టు జీడిపి రేషియో అనేది పెరుగుతుందన్నమాట. ఈవెన్ దో మన ఇండియాలో అగ్రికల్చర్ అనేది ప్రైమరీ సెక్టర్ అయినా సరే మేజర్ కాంట్రిబ్యూషన్ టు జీడిపి మాత్రం అగ్రికల్చర్ అయితే కాదు. మన ఇండియా జీడిపికి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేసే సెక్టర్ ఏంటంటే సర్వీస్ సెక్టర్. సర్వీస్ సెక్టర్ ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంది. ఇంకో పక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కూడా తగ్గిపోతూ వస్తుంది. దీన్ని కూడా మనం అడ్రస్ చేయాలి. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి ఒక మంచి క్రెడిబిలిటీ ఉందన్నమాట, ఒక మంచి ఫ్లెక్సిబిలిటీ ఉంది, దానికి ఒక క్యాపబిలిటీ ఉంది. ఏంటి ఆ క్యాపబిలిటీ అంటే ఇట్ కెన్ ప్రొవైడ్ మోర్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఎక్కువగా జాబ్స్ని అది ప్రొవైడ్ చేయగలదు. సో అందుకని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద కూడా మనం ఫోకస్ చేయాలి. అండ్ అగ్రికల్చర్ సెక్టర్లో ఎక్కువ మంది వర్క్ చేస్తున్నారు, బట్ దాని నుంచి వచ్చే ఇన్కమ్ కానీ అవుట్పుట్ కానీ తగ్గుతూ ఉంది. సో అందుకని ఓవరాల్గా అగ్రికల్చర్ సెక్టర్ టు జీడిపి కాంట్రిబ్యూషన్ అనేది తక్కువగా ఉంటుంది. దీన్ని మనం పెంచాలి. సో ఎప్పుడు పెరుగుతుందంటే ఆటోమేటిక్గా అవుట్పుట్ పెరిగినప్పుడు. అవుట్పుట్ పెరగాలంటే ఏం చేయాలి? బెటర్ ఇన్పుట్స్ మనం యూజ్ చేయాలి. సాయిల్ యొక్క ఫర్టిలిటీ పెంచడం. సో అలా పెంచడానికి మంచి నాలెడ్జ్ అనేది రైతుకి ప్రొవైడ్ చేయాలి. అందుకని మనం ఏం చేసాం? సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ని తీసుకొచ్చాం. సో వీఆర్ ప్రొవైడింగ్ రైట్ నాలెడ్జ్ టు ద ఫార్మర్స్. సో అకార్డింగ్ టు హిస్ సాయిల్ టైప్, అకార్డింగ్ టు ద మాయిశ్చర్ కంటెంట్, అకార్డింగ్ టు ద అవైలబుల్ న్యూట్రియంట్స్, అకార్డింగ్ టు ద లోకల్ వెదర్, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి అతనికి మనం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాం. దాన్ని తగ్గట్టు అతను బెటర్ స్టెప్స్ అనేది తీసుకుంటూ ఉంటారు. ఓకేనా? రైట్. సో విత్ దిస్ we successfully completed our today's discussion on PM Asha, which is very very important. సో దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో కూడా మనం చూసాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ మీకు కానీ నాకు ఎఫర్ట్స్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని మీకు కావాల్సి వస్తే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అగైన్. ఓకేనా? సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే యూ కెన్ కాంటాక్ట్ మీ. దిస్ ఈజ్ మై పర్సనల్ నెంబర్ 7095769596. సో myself వెంకట్, ఫ్యాకల్టీ ఆఫ్ Sairam Sampatirao ఎడ్యుకేషన్. నేను డీల్ చేసే సబ్జెక్ట్స్ ఏంటంటే ఇండియన్ ఎకానమీ, ఇండియన్ సొసైటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.